మీరు ఎప్పుడైనా మోసపోయారా? షాపింగ్ చేసేటప్పుడు, హోటల్స్‌లో, ఫోన్ కాల్స్‌లో లేక అన్నోయింగ్‌లీ ఏదైనా సర్వీస్ తీసుకునేటప్పుడు ఎంత తెలివైన వాళ్ళైనా కొన్నిసార్లు ఈ మోసానికి బలవ్వాల్సిందే. కానీ ఇవి ఒకసారి తెలుసుకుంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే కొన్ని ట్రిక్స్ నిజంగా షాకింగ్. ఫస్ట్ మోసం ఏంటంటే ఫేక్ డిస్కౌంట్స్. షాపింగ్లో మోసం. మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఫ్లాట్ 90% డిస్కౌంట్ అని కనిపిస్తుంది. అది మీరు నిజంగానే ఆఫర్ ఉందని కొనేస్తారు. కానీ ఇది ఒక స్ట్రాటజీ. ఆన్లైన్ స్టోర్స్ వాళ్ళు ముందుగా ఆ ప్రొడక్ట్ ప్రైస్ ని ఎక్కువగా పెంచి ఆపై హ్యూజ్ డిస్కౌంట్స్ ఇచ్చినట్టు చూపిస్తారు. కానీ అసలు ప్రైస్ కన్నా మీరు ఎక్కువే కట్టేస్తారు. ఒక ప్రొడక్ట్ ని వేరే వెబ్సైట్ లో కంపేర్ చేయండి, అక్కడ అసలు నిజం మీకు తెలుస్తుంది. చాలా మంది ఈ డిస్కౌంట్ ట్రాప్ లో పడిపోతారు. కానీ ఇప్పుడు మీకు ఆ ట్రాప్ ఏంటో తెలుసు కాబట్టి నెక్స్ట్ టైం వేరే యాప్ లో మీరు వెరిఫై చేసుకునే కొనండి. రెండవ మోసం ఏంటంటే రెస్టారెంట్స్ లో మోసం. రెస్టారెంట్ కి వెళ్తే మెనూ కార్డ్ లో ఎక్కువగా ఎక్కడ చూసినా మిడిల్ సెక్షన్ లో ఉన్న ఐటమ్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది సైకలాజికల్ ట్రిక్. మనం మిడిల్ లో ఉన్నదే బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే హోటల్లో బిల్ చేయడానికి ముందు ఒకసారి చెక్ చేయండి. చాలా సార్లు సర్వీస్ ఛార్జెస్ అనే పేరుతో ఎక్స్ట్రా ఛార్జెస్ వేసి ఉంటారు. మీరు అడిగితే చాలా హోటల్స్ అవి తీసేస్తాయి. నెక్స్ట్ టైం హోటల్ కి వెళ్తే బిల్లో ఏం ఛార్జ్ చేశారో ఒకసారి గమనించండి. మూడవ మోసం ఏంటంటే ఫేక్ ఓటీపీ కాల్స్. ఈ మధ్య ఇవి చాలా ఎక్కువైనాయి. మీ ఫోన్ కి కాల్ వచ్చి, హలో సారీ మేడం, మీ ఏటీపీ కార్డ్ బ్లాక్ అయ్యింది, వెంటనే ఓటీపీ చెప్పండి అంటే చెప్పేస్తారా? ఇదే మిస్టేక్ చాలా మంది చేస్తారు. బ్యాంక్స్ ఎప్పుడు ఓటీపీ అడగవు. ఓటీపీ అనేది మీ పర్సనల్ సెక్యూరిటీకి. ఒక్కసారి చెప్పారంటే స్కామర్స్ మీ అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. బ్యాంక్ అఫీషియల్ నంబర్ నుండి కాల్ చేస్తే మాత్రం అన్నోన్ నంబర్స్ నుండి కాల్ వస్తే ఎప్పుడు ఇగ్నోర్ చేయండి. మీ సెక్యూరిటీ మీ చేతుల్లోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. నాలుగవ స్కామ్ ఏంటంటే మూవీ థియేటర్ ఫుడ్ ప్రైజింగ్ ట్రిక్. సినిమా థియేటర్ లో పాప్కార్న్ లేదా కోక్ తినాలంటే 300 నుండి 400 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే బయట 50 నుండి 100 రూపాయల లోపు దొరుకుతుంది. అసలు రీజన్ ఏంటంటే థియేటర్ బయట ఫుడ్ తీసుకురావద్దనే రూల్. కానీ ఇది పూర్తిగా సత్యం కాదు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా ప్రకారం మీరు థియేటర్ లోకి బయట స్నాక్స్ తీసుకెళ్లొచ్చు. నెక్స్ట్ టైం సినిమా థియేటర్ కి వెళ్తే ముందు మీ పక్కన స్నాక్స్ పెట్టుకోండి. అలా చేస్తే అన్నెసెసరీ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఐదవ స్కామ్ ఏంటంటే సైకలాజికల్ ప్రైసింగ్. అదేంటంటే మీరు షాపింగ్ చేస్తుంటే 999, 1999, 9999 లాంటి ప్రైజెస్ ఎక్కువగా కనిపిస్తాయి కదా. అసలు స్టోర్స్ ఎందుకు 1000 రూపీస్ అని రాయకుండా 999 అని రాస్తాయి? ఇదో మాయ. మన మెదడు 999 ని 1000 కంటే తక్కువగా ఫీల్ అవుతుంది. ఈవెన్ దో డిఫరెన్స్ జస్ట్ 1 రూపీ మాత్రమే. మనం తక్కువ ఖర్చు చేసినట్టు అనిపించుకోవడానికి ఇలా ప్రైస్ సెట్ చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ 5000 అని పెట్టారనుకోండి, దానికి ఇంట్రెస్ట్ చాలా తక్కువ మంది చూపిస్తారు. కానీ అదే ప్రోడక్ట్ కి 4999 చేస్తే ఎక్కువ మంది కొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఇది బిజినెస్ సైకాలజీ. నెక్స్ట్ టైం షాపింగ్ చేసేటప్పుడు ప్రైస్ ఎలా ఉందో అనలైజ్ చేయండి, మోసపోకండి. ఈ మోసాలు తెలిస్తే మీ హార్డ్ ఎర్న్ మనీని సేవ్ చేసుకోవచ్చు. షాపింగ్ లో, హోటల్స్ లో, థియేటర్స్ లో, బ్యాంక్స్ లో ఎక్కడైనా స్కామ్స్ కామన్. మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళని కూడా సేఫ్గా ఉంచండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి స్కామ్ ఫేస్ అయ్యారా? కామెంట్లో చెప్పండి. మరిన్ని యూస్ఫుల్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే స్మార్ట్. థ్యాంక్ యూ. బై బాయ్.